సి బీఆర్ఎస్ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ ద పీపుల్. కాళేశ్వరం కూలిపోయింది మేడం. కూలలేదండి, మీరు తప్పు మాట్లాడారు. కాళేశ్వరంలో మేడిగడ్డ అనేటటువంటిది ఒక భాగం. ఆ మేడిగడ్డ కూలడంలో కూడా నేను మళ్ళీ ఇలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, మొన్నటి నుంచి చెప్తున్నా, ఇది డెఫినెట్గా బీజేపీ కాంగ్రెస్ కుట్ర. ఎందుకంటే ఆనాడు ఎప్పుడైతే క్రాక్స్ వచ్చినాయని చెప్పిరో విత్ ఇన్ 12 hours ఎన్డీఎస్ఏ వాళ్ళు బోట్లో వచ్చి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు ఊరంతా ప్రచారమైనాయి. నేను చెప్తున్నా, మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వల్లనే ఆనాడు మేడిగడ్డకు సంబంధించిన ఇవాళ ఎస్ఎల్బీసీ ఇన్సిడెంట్ అయింది బ్రదర్. ఏడబడుకుంది ఎన్డీఎస్ఏ, ఎందుకు వస్తలేదు ఎన్డీఎస్ఏ? మీరు అది చెప్పండి నాకు. అధికారంలో ఉన్నప్పుడు నెల రోజుల ముందే కాళేశ్వరం మేడిగడ్డ పర్యాలు వాసింది, అయినా మీరు దాన్ని గోప్యంగా ఉంచినారు. మేమేం గోప్యంగా ఉంచలేదు. అది ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు మెయింటెనెన్స్ అండ్ రిపేర్ జరుగుతూనే ఉంటుంది. ఆ కాంట్రాక్ట్లో డైరెక్ట్గా ఉండనే ఉండి, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వచ్చి మొత్తం మాట్లాడి ఫైనల్గా ఏం చెప్పింది, ఎల్ఎన్టీ సంస్థనే రిపేర్ చేయాలని చెప్పింది. సో మీరు మధ్యలో ఇదంతా పొలిటికల్ మసాలా ఆరోపణలు అల్టిమేట్ గా అన్నాడు కేసీఆర్ చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వయబుల్ కాదని కాస్త పక్కన పెడతాం. కానీ కవిత గారు రాష్ట్రంలో జరిగే అవినీతి మట్టి అంటించుకోకుండా నేరుగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎందుకు ఇరుక్కుంది? నేనేమంటున్నా, మీరు ఇరుక్కుంది అంటున్నారు, ఇరికించారు అని ప్రజలు అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటరు సబ్జుడిస్ ఉంది కాబట్టి నేను దాని మీద ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే నేనేంటన్నది నాకు దగ్గరగా చూసిన వాళ్ళు కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళకి తెలుసు. నాకు అవినీతి చేసి అవసరం లేదు, నాకు అంత అత్యాశ లేదు. నాకు మంచి ఆకాంక్షలు ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయాలి కానీ ఏదో డబ్బు ఉండాలి, మెడగట్టుకోవాలి మీద అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. సో సింపుల్గా చాలా స్వీట్గా పాలిటిక్స్లో ఉండదలిచినాం, పాలిటిక్స్లోనే ఉంటాం. మా లైఫ్ ప్రజల కోసమే. మీ కెరీర్లో, మీ పార్టీ కెరీర్లో పెద్ద మాయన అస్సలే కాదు. బీజేపీ పార్టీ ఇలా మీరు మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ పార్టీ ఎవరెక్కడ దొరికితే వాళ్ళ మీద ఏదో ఒక నెపం నెట్టడం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళు చేయడం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి. ఒకసారి ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు బెయిల్ మీదనే ఉన్నారు. పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదనే ఉన్నారు. ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బెయిల్ మీదనే ఉన్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు. హేమంత్ సోరెన్ బెయిల్ మీదనే ఉన్నాడు. మీరు పై నుంచి కింది వరకు చూస్తే నేను బెయిల్ మీదనే ఉన్నా, సోనియా గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు. టాప్ టు బాటమ్ ఏ పార్టీ నాయకుడిని చూసినా జైలు బెయిలు అనేటటువంటిది దురదృష్టవశాత్తు భారతదేశ రాజకీయాల్లో నార్మల్ అయిపోయినాయి. కక్ష సాధింపు అనేటటువంటిది ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ మీద నెపం నెట్టడం. మీ అభిమానులే కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఇంట్లో పిల్లలే కావచ్చు, మా మదర్ చాలా సిన్సియర్గా ఫైటర్, డాక్టర్ ఆఫ్ ఫైటర్, కానీ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మీ పార్టీకి మాయన మచ్చ, మీ కెరీర్కి మాయన మచ్చ, ఎట్లా? నేనేం చెప్తున్నా బ్రదర్ అంటే, ఇప్పుడు ఈ మ్యాటర్ నిజంగా సబ్జుడీస్ ఉంది. నేను దీనికి ధీటుగా సమాధానం చెప్పగలుగుతా. కాకపోతే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి పలు రకాలైనటువంటి విమర్శలు ఫ్యామిలీ మెంబర్స్ మన క్యారెక్టర్ దగ్గర నుండి చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటి, వాస్తవం ఏది కాదని. సో నాకు ఫ్యామిలీ రెండు సైడ్లు, అంటే నాన్నగారి సైడ్ అయినా ఇటు సైడ్ అయినా 100% సపోర్ట్ ఉంది కాబట్టి పిల్లల్ని నేను కాపాడుకోగలిగిన. ఒక 6 నెలలు తల్లి లేనప్పుడు పిల్లలు ఎట్లుంటారు అనేటటువంటి విషయం ఆలోచన చేస్తే చాలా భయం వేసేది నాకు. కాకపోతే నేను అట్లా పెంచుకున్నాను నా పిల్లలు ఫస్ట్ నుంచి ధైర్యంగా, చాలా అన్ని పబ్లిక్ లైఫ్కి దూరంగా పెంచుకున్నా కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు, చదువుకుంటున్నారు, ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఉన్నారు. సో మన క్యారెక్టరు మన ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఇక ప్రత్యర్థులు చేసేటటువంటి ఆరోపణలు ఇవ్వాలి రేపు ఎట్లున్నాయంటే బురద జల్లిగా నువ్వు క్లీన్ చేసుకో అన్నట్టు ఉన్నది. సో సోనియా గాంధీ గారి మీద చేసిన, నా మీద చేసిన, మహిళలు అనేటటువంటి కనికరణ ఎక్కడ లేదు. ఇవాళ మమతా బెనర్జీ మీద చేసిన, ఇంకోరి మీద చేసిన, ఈ రాజకీయాలు ఇట్లా తయారైనాయి. కాబట్టి మన క్యారెక్టర్ తెలిసినటువంటి ప్రజలు, మన క్యారెక్టర్ తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్గా ఉన్నంతకాలం మహిళలు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. పైగా 33% ఇప్పుడు రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు రావాలి. నేను కూడా త్వరలోనే తెలంగాణ జాగృతి నుండి లీడర్షిప్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. మేము క్షేత్రస్థాయి నుంచి కూడా మహిళల్ని పికప్ చేసి ప్రతి ఒక్క అంశంలో కూడా ట్రైన్ చేస్తాం. అంటే జనం యాక్సెప్టెన్స్ ఉంటుందా కవితకి? 200%. ఎందుకు ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది. మహిళలకు ట్రైన్ చేసి పంపిస్తే మహిళలకు అబ్సల్యూట్లీ మంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడంలో కవిత పాత్ర కూడా కొంత ఉంది, లిక్కర్ ఇష్యూ అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఉండొచ్చండి. నేనేమంటున్నా, కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రత్యర్థులు చేసినటువంటి అనేక ఆరోపణలు ప్రజలకు ఎట్లెట్లా రీచ్ అయినాయో, ఎట్లా అర్థం చేసుకున్నారో, కొన్ని వర్గాలకు మేము రీచ్ అయ్యి పని చేయలేకపోవచ్చు. కానీ మేజర్ కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం. ఎందుకంటే బూత్ స్థాయిలో కూడా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అవసరం ఉన్న కాడ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేసినారు. 2, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చి సంతకాలు పెట్టించి ఫ్రంట్ పేజ్లో యాడ్స్ వేసి 6 గ్యారెంటీస్ అని చెప్పి ఊదరగొట్టడం. ఈ 2 కూడా ఇంత చేస్తే కూడా ఓన్లీ 1%తోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కవిత గారు, లిక్కర్ కేసు వల్ల 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఒకటి బీఆర్ఎస్, ఇంకోటి ఢిల్లీ ఆప్. 2 ప్రభుత్వాలను కవిత అతలకుతల చేసిండు.
మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేనేమంటున్నా అంటే ఇట్లా ప్రత్యర్థుల మీద ఆరోపణ చేసి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 6 రాష్ట్రాలలో ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాలను కూల్చేసిందండి.